వింతైన పోకడలకు వారు బానిసలు అవుతున్నారు. కొంతమంది ఒత్తిడిని జయించడానికి తాగుతున్నారు, కొంతమంది ఏమో కిక్ కోసం తాగుతున్నారు, కొంతమంది ఏమో ఫ్రెండ్స్ కోసం తాగుతున్నారు. ఇలా మానసిక ఉల్లాసం కోసం మనిషి ఆనందం కోసం వెంటాడుతూ చివరికి అవేమీ తనకు ఆనందాన్ని ఇవ్వనటువంటి వేళ తాను ఆత్మహత్యకు గురి చేసుకుంటున్నాడు. ఈ విషయంలో సామాన్యులు ఎంత సాధారణంగా ఉన్నారో సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా అదే విషయంలో వారు ఏమీ ప్రత్యేకంగా లేరు. సో మనిషికి ఆనందం ఎక్కడ దొరుకుతుంది, మనిషికి నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే అది డబ్బులో దొరకదు, పేరు ప్రఖ్యాతంలో దొరకదు, ఒక తాగటం వల్ల, సిగరెట్ కాల్చడం వల్ల, లేదా ఒక స్త్రీని అనుభవించడం వల్ల, లేకపోతే ఒక పాపాన్ని చేయటం వల్ల కూడా ఏ మనిషికి సంతోషాన్ని లభించదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే తన హృదయంలో దేవుడికి చోటిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను మారు మనసు పొందాలనుకుంటాడో అప్పుడే ఆ మనిషి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో చేర్చుకున్నాడు, నువ్వు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటావు. క్రిస్మస్ చెప్పేటువంటి సత్యం అదే. క్రిస్మస్ ప్రపంచానికి శాంతిని తీసుకురావడానికి వచ్చింది, క్రిస్మస్ ప్రపంచానికి ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు నీ సమస్త పాపాల కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, నువ్వు ఆయన్ని హృదయంలో అంగీకరిస్తే, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలన్నింటినీ ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి క్రిస్మస్ ఆనందాన్ని నీ హృదయంలో ఉంచుతాడు, శాంతి సమాధానాన్ని నీ హృదయంలో ఉంచుతాడు. నువ్వు భారముల చేత బాధపడుతున్నా ఆయన దగ్గరికి వస్తే ఆ భారాలన్నిటి నుంచి కూడా ఆయన విడుదలని ఇస్తాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు, ఎవరిని త్రోసివేయవాడు కాదు. నువ్వెంత పాపి అయినా సరే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన మరుక్షణమే ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన నీకు అనుగ్రహించేటువంటి క్షమాపణ అంత గొప్పది. ఒకవేళ ఆ ప్రేమను, ఆ క్షమాపణను, ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ హృదయంలో కలిగి ఉండాలనుకుంటే గనక మీరు మాతో కూడా ప్రార్థన చేయవచ్చు. మహాపరిశుద్ధమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఆనందము, సంతోషము లేక మరణ భయంతో భయపడుతూ తాము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియక కొట్టిమిట్టు ఆడుతూ ఉన్నట్లయితే కనుక వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేస్తాం, వారిని మీరు దర్శించండి, వారి హృదయంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పుట్టించండి. నువ్వు ఈ లోకానికి మనుషులను రక్షించడానికి వచ్చావని నాయన, మనుషులను ప్రేమించి కలువరిలో ప్రాణం పెట్టి పాపాలన్నిటి కోసం చనిపోయావని వారు ఎరిగి ప్రభువా, వారి జీవితాన్ని మీకు అర్పించుకోవటానికి, వారి హృదయంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. లైన్పేట ప్రజలకు మీరే సహాయమును, తోడును అనుగ్రహించమని వేడుకోండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీరు దీవించమని వేడుకోండి. క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.